చేసి ఓ ఆగం పట్టించే ప్రయత్నం. రైట్, ఇక బయట న్యూస్కి వస్తే కనుక కేసీఆర్ టూర్కు బ్రేక్, నోటీసులు ఇచ్చి ఆపనున్న ప్రభుత్వం. జస్టిస్ లోకూర్ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం. విద్యుత్ కొనుగోలు ప్లాంట్ నిర్మాణంలో భారీగా అవకతవకలు, కేసీఆర్ సహా పలువురిపైన కేసు నమోదు చేసే ఛాన్స్. అనంతరం అమెరికాకు వెళ్లకుండా నోటీసులు. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, మాజీ సీఎంపై ఆరోపణలు. సో ఏదేమైనా కూడా విద్యుత్ కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో అటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అంశం కానివ్వండి, భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలంలో థర్మల్ పవర్ ప్లాంట్ గురించి కానివ్వండి, ఆ తర్వాత యాదాద్రిలో, ఇవన్నీ విషయాల్లో కూడా కొన్ని అనవసరమైన ఖర్చులు జరిగినాయి. కొన్ని కోటాను కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. సో అనవసరంగా ఇష్టానుసారంగా వ్యవహరించడం పైన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదో స్కామ్ జరిగిందనే విషయం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తూ ప్రస్తుతం ఈ గత ప్రభుత్వం పైన ఒక కమిషన్ వేసింది. లోకూర్ కమిషన్, విద్యుత్ కమిషన్ పేరిట కమిషన్ వేస్తే ఒక నివేదికను సమర్పించింది. మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ నివేదికని చర్చించారట. అదే కేసీఆర్ అమెరికాకు వెళ్ళబోతున్నాడని ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. తన మనవన్ దగ్గరికి పోయి మనవన్ చదువు కోసం అక్కడి సక్కరకు జర ఆసరగా ఉంటా అని చెప్పి పోయడానికి సిద్ధమవుతున్నాడట. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ నుంచి తప్పించుకొని పోతే ప్రభాకర్ రావు అంటే రమ్మనంటే ఆయన ఇక్కడ రాకుండా గ్రీన్ కార్డు కూడా తీసుకున్నాడు. ఇక్కడ రాకుండా అమెరికాలో గ్రీన్ కార్డు కూడా తీసుకున్నాడు ఆయన. ప్రభాకర్ రావును ఇంకొకరు ఫోన్ ట్యాపింగ్లో శ్రవణ్ రావు అనుకుంటా, వీళ్ళిద్దరు కూడా పారిపోయారు. ఇక్కడ ఎక్కడున్నారో తెలుస్తలేదు, అసలు వాళ్ళ ఊసే తెలుస్తలేదు, వాళ్ళు ఎక్కడున్నారన్న విషయమే కనబడతలేదు ఎక్కడ కూడా. సో ఈయన గట్లనే తప్పించుకొని పోతే మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇన్ని నివేదికలు, ఇన్ని కథలు, ఇన్ని కేసులు వేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధమైనాక అక్కడ అమెరికా పోతే వాళ్ళు పట్టుకొచ్చుడు కష్టమవుతుంది అని చెప్పి జర ఈయనను పోనీయకుండానే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట. దానికి సంబంధించి విచారణ చివరి దశలో అమెరికా పర్యటనపై అనుమానాలు అట. అనంతరం అమెరికాకు వెళ్లకుండా నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉన్నదట. సో మరి చూద్దాం. ఇప్పటికే నిర్ణయం మాట్లాడుకునే అంశం గురించి విద్యుత్ కమిషన్ నివేదిక తర్వాత ఇక ఎన్టీఆర్ ఘాట్ను లేపేద్దామన్న రాజగోపాల్ రెడ్డి.